హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా చెల్లి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? మా చిన్న పాపకి స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే ఉందండి. యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తున్నారు. సో అందుకోసం అయితే అలా ట్రెడిషనల్గా రెడీ అమ్మని చెప్పారంట. సన్ఫ్లవర్గా రెడీ అమ్మని చెప్పారంటండి మా పాపకి. సో అలానైతే స్కూల్ నుంచి రాగానే నాకు చెప్పింది, అమ్మ మాకు ట్రెడిషనల్గా రెడీ అమ్మని చెప్పారు, నాకైతే సన్ఫ్లవర్గా రెడీ అమ్మన్నారమ్మ అని చెప్పింది. ఇంకా నాకు చెప్పిందో లేదో వెంటనే వాళ్ళ పిన్ని వాళ్ళకి ఫోన్ చేసిందండి. పిన్ని, నాకు స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే ఉంది, నాకు ఏదైనా రెడీ చేసి పెట్టరా అని అంది. నాకు సన్ఫ్లవర్గా రెడీ చేసి పెట్టండి పిన్ని, ఎప్పుడు వస్తారు అంది. ఇంకా మా పాప ఫోన్ చేసిందో లేదో చెల్లి వాళ్ళు వచ్చారండి. ఈవినింగ్ అయితే చెల్లి వాళ్ళు వచ్చి చూస్తున్నారు కదా, ఇలా అయితే మా పాప కోసం రెడీ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే నేను సేఫేనండి. ఎందుకంటే మా చెల్లి వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి విషయంలో నాకు ఫుల్గా హెల్ప్ఫుల్గా ఉంటారండి. నాకు పిల్లల విషయంలోన, పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో కానీ ప్రాజెక్ట్ ఏమైనా ఇచ్చినా అన్నీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి. చెల్లి వాళ్ళే చూసుకుంటారు మొత్తం. నడిపిచెల్లికి అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. నేను డ్రాయింగ్ అన్నా క్రాఫ్ట్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్ అండి మా నడిపిచెల్లికి. అలా మా పెద్ద చెల్లి కూడా వేస్తారు. మా నడిపిచెల్లిలాగే మా నడిపి పాపకు కూడా క్రాఫ్ట్స్ అన్న డ్రాయింగ్ అన్నా చాలా ఇంట్రెస్ట్ అండి, వేస్తుంది పాప కూడా. వాళ్ళ పిన్నిలు ఇలా చేస్తుంటే మా చిన్న పాప చూడండి సైడ్ నుంచి, వద్దమ్మా చెత్త అయిపోతుంది గట్టిగా అని అంటే, పిన్ని వాళ్ళు అలా చేస్తున్నారమ్మా, నేను కూడా సేమ్ అలానే చేస్తాను అని చూడండి సైడ్ నుంచి కూడా కట్ చేస్తుంది మా పాప. స్టడీ రూమ్ అండి ఇది. పాప మా చెల్లి వాళ్ళు ఎంత కష్టపడ్డారండి. పాప ఆ రోజుకైతే రాలేకపోయారు. మా పెద్ద చెల్లికైతే వాళ్ళ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయంట. సో అలానే మా పెద్ద చెల్లి రాలేదు. మా నడిపి చెల్లి అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుందండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది. అందుకోసం చెల్లి కూడా రాలేదు. ఫంక్షన్ రోజు అయితే మా మేనకోడలో నేనే వెళ్ళాము. నెక్స్ట్ వీడియో అండి ఇది, ఇందులోనే యాడ్ చేశాను. మేమైతే స్కూల్కి వెళ్ళగానే స్వాతి మేడం గారు అయితే ఇలా రోజ్ ఫ్లవర్ ఇచ్చి వెల్కమ్ చెప్పారండి. ఇప్పుడైతే ఒక్కొక్కరిగా పేరెంట్స్ అందరూ వస్తున్నారు. ఇప్పుడు స్టేజ్ పైకి అయితే ప్రిన్సిపల్ మేడం గారికి, హెచ్ఎం మేడం గారికి అయితే ఇన్వైట్ చేశారండి. ఈ స్కూల్తో అయితే మాకు 7 years అండి అనుబంధం. మేమైతే ఇక్కడికి వచ్చి 4 years అవుతుంది. మేము వైజాగ్లో ఉండేటప్పుడు అయితే మా పెద్ద పాపకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ జాయిన్ చేసామండి. అక్కడ 3 years. వైజాగ్ నుంచి బొబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాక ఇక్కడైతే 4 years అండి. ఫస్ట్ క్లాస్ జాయిన్ చేసాము. ఇప్పుడైతే పెద్ద పాప 4th class అండి. మెయిన్ మాకు ఎక్కడికి వెళ్ళినా సరే భాష్యమే ప్రిఫర్ చేస్తామండి. ఎందుకంటే ఇక్కడ కేరింగ్ అండ్ స్టడీ బాగుంటుందండి. ముఖ్యంగా కేరింగ్ బాగుంటుంది. అందుకోసమని నేనైతే ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా భాష్యమే నేను కొంచెం ఇంట్రెస్ట్ పెడతాను. ఎందుకంటే మంత్లీ ఇన్ఛార్జ్ మేడం గారు కంపల్సరీ ఫోన్ చేస్తారండి ఫీడ్బ్యాక్ కోసం. మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అని అయితే ఫోన్ చేస్తారు. ఒకవేళ మన పిల్లలకి ఏమైనా సబ్జెక్ట్లో డౌట్ ఉంటే, పలానా సబ్జెక్ట్ డౌట్ మేడం, కొంచెం వెనకబడి ఉన్నారు అని చెప్తే వెంటనే ఆ క్లాస్ టీచర్కి ఇన్ఫామ్ చేస్తారండి. సబ్జెక్ట్ మేడం గారికి అయితే పిలిపించి, ఇలా పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారమ్మా, నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా చూసుకోండి అని అయితే మేడం గారు చెప్తారు. సో అదొకటి బాగుంటుందండి. నెక్స్ట్ ఏ ఎగ్జామ్స్ అయినా సరే, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ మీటింగ్ కంపల్సరీగా కండక్ట్ చేస్తారండి. అదొకటి బాగుంటుందన్నమాట. సో అందుకోసమైతే ఇప్పటి వరకు మేము మరి ఎక్కడికి వెళ్ళినా సరే భాష్యం స్కూలే ప్రిఫర్ చేస్తామండి.
యాజ్ యువర్ లైక్ అండి, మీ ఇష్టం, అది ఏ స్కూల్ అయినా చేసుకోవచ్చు. బట్ నాకు ఈ స్కూల్ కేరింగ్ అని నేను ఎక్కడికి వెళ్ళినా భాష స్కూల్కి ఎంచుకుంటాను. ఇప్పుడైతే మా చిన్న పాప స్పీచ్ ఇస్తుందండి, అది బయటికి పెడితే కాపీ రైట్స్ వస్తుంది, అందుకోసమే అయితే నేను ఇలా వాయిస్ పెట్టలేదు. ఇప్పుడైతే స్టేజ్ పై నుంచి వచ్చి ఇలా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చిందండి పాప. మా మేనకోడలు అయితే ఇలా వీడియో తీసిందనమాట. పాప మా చెల్లి వాళ్ళు ఎంత కష్టపడ్డారు కానీ వాళ్ళే రాలేకపోయారు. యూకేజీ పిల్లలండి ఎంత ముద్దుగా ఉన్నారంటే ఇప్పుడైతే యూకేజీ కిడ్స్ ఇదిగోండి స్కిట్ అయితే ఇలా చేస్తున్నారు. ప్రిన్సిపల్ మేడం గారు అయితే ఉన్నారండి, మేడం గారు ఇంక దగ్గరుండి చేస్తున్నారు. ఇప్పుడైతే ఒక్కొక్కరిగా పేరెంట్స్కి స్టూడెంట్కి పిలిపిస్తున్నారండి పైకి. సో ఫైనల్లీ అయితే యూకేజీ కిడ్స్ మొత్తం ఇలా సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు. వెయిటింగ్ అండి పిల్లలు ఒక్కొక్కరిగా మా పేరు ఎప్పుడు పిలుస్తారా అని. బయట అయితే ఇలా నిల్చున్నారు, 1 by 1గా అయితే ఇప్పుడు పిలిచారండి. మా పాప వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇలా బ్యాక్ నిల్చున్నారు. ఈ పాపం అండి ఆ టోపీలు కూడా పడిపోతున్నాయి, ఒక్కొక్కరిగా పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడైతే మేము వెయిట్ చేస్తున్నామండి. ఇప్పుడైతే మా పాప పేరు పిలిచారండి. ఫైనల్ అయితే మా పాప యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి అయితే ప్రమోట్ అయ్యిందండి. ఇదండి ఇలా సర్టిఫికెట్ అయితే తీసుకుంటుంది. ప్రిన్సిపల్ మేడం గారు, హెచ్ఎం మేడం గారి చేతుల మీదుగా సర్టిఫికెట్ తీసుకుందండి పాప. మా పాపకి మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా పాప గ్రాడ్యుయేషన్ డే వీడియో అలా షేర్ చేసుకున్నందుకు నాకైతే హ్యాపీగా ఉంది. నాకు కూడా ఇది స్వీట్ మెమొరబుల్గా ఉండిపోతుంది కదా. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అండి.